మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభునామాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత మనల్ని, మన కుటుంబాలని కాచి కాపాడుతున్నందుకు, ఆయన వెనుకల్లో మనందరినీ కూడా నడిపిస్తున్నందుకు ఆ దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకోకుండా ఈరోజు యోహాను గారు రాసిన మధుర పత్రిక మనం ధ్యానిస్తున్నాం. దేవుడు తన ప్రేమ చేత, కృప చేత మనల్ని, మన కుటుంబాలను కూడా కాచి కాపాడుతున్నందుకు, ఆయన ప్రేమను బట్టి మనలందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు, ఇది యోహాను గారు రాసిన మధుర పత్రిక మనం మొదటి అధ్యాయం చూసాం, రెండవ అధ్యాయం కూడా చూసాం. ఈరోజు మూడవ అధ్యాయం మనం చూస్తున్నాం. ఈ మూడు అధ్యాయంలో తండ్రి ఎప్పుడు మాట్లాడారు, తండ్రికి మనం ఎలా సంబంధమై ఉన్నాం, కుమారుడికి మనం ఎలా సంబంధమై ఉన్నాం, పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి మనలో ఎలాగా మనల్ని ముందుకు నడిపిస్తున్నారు అన్నది నేను ఇక్కడ తేట తెల్లగా మీకు చెప్పాలన్న ఆసక్తి కలిగి ఇలా ముందుకు వచ్చాను. అయితే నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఈ రోజుని అసలు చదువుకుంటూ వెళ్దాం. వచనం వెంబడి వచనాన్ని చదువుకుంటూ ఆ వచనంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడారు, సందర్భాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. అయితే దీన్ని ఒకసారి అవుట్లైన్గా మనం చూస్తున్నట్లయితే, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో అవుట్లైన్ మనం చూసుకున్నట్లయితే, దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అందుకని కాబట్టి మన ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. దేవుడు తన ప్రేమ చేత మనల్ని అభివృద్ధిపరిచి తన వినికిడిలో మనల్ని జ్ఞాపకం చేసుకునుగాక. ప్రార్థన. మమ్మల్నికిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ఇదిగో యోహాను గారు రాసిన మధుర పత్రికని నేను మాట్లాడాలని తండ్రి, మీ ప్రకారంగా ముందుకు వెళ్ళాలని ప్రభు, ఇదిగో ఈ పత్రికలో 3 అధ్యాయం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నన్ను ముందుకు తీసుకుని వెళ్తారని, వింటున్న వాళ్ళ హృదయాల్ని భద్రపరిచి తన దైనందిన జీవితంలో ముందుకు తీసుకుని వెళ్ళి నడిపిస్తారని, మీ ప్రేమ చేత మమ్మల్ని అభివృద్ధి పరుస్తారని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచ్చినాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వాళ్ళారా, దేవుని మా యొక్క మాటలు మనం వింటున్నాం. దేవుని యొక్క ఆలోచనలు బట్టి మనం ముందుకు వెళ్తున్నాం. చాలామంది ఇక్కడ అర్థం చేసుకోవచ్చింది చాలా విషయాలు ఉన్నాయి. ఈ పత్రికకి తండ్రి యొక్క స్వభావం, కుమారుని యొక్క ఐక్యత, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కూడా ఇందులో మనకి తేట తెల్లగా చెప్తున్నారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూసుకున్నాం, రెండవ అధ్యాయం మనం చూసుకున్నాం, 3వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చినాం. మనము దేవుని పిల్లలమని అంటే, మనం దేవుని అన్నకాడ ఇక్కడ తండ్రి మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించని చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు. ఎలాగనగా అది ఆయనను అన్నకాడ చూడండి, ఆయనను చూడండి, ఆయనను ఎరగదు, ఆయనను ఎరగలేదు. అంతే కదా ప్రియులారా. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇంకా ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన కుమారుడు ఉన్నట్లుగానే ఆయన కుమారుని చూతుం గనుక ఆయన కుమారుని పోలి ఉందామని ఎరుగుదాము. చూడండి ఎంత తేటతెల్లగా మనకి అర్థమవుతుందో చూడండి. అంటే మొదటి వచనం అంతా కూడా ఎవరిని చూపిస్తుంది? తండ్రిని చూపిస్తుంది. తండ్రి పిల్లలమై ఉన్నామంట మనం. తర్వాత రెండో వచనం అంతా కూడా ఎవరిని చూపిస్తుంది? తండ్రినే చూపిస్తూ రెండో వచనంలో 3వ లైన్లో చూడండి ఎంత తేటగా ఉన్నదో. ఆయన కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు మనం ఇంకా ఏమవుదాం? ఇంకా ప్రత్యక్షపరచబడి ఆయన ప్రత్యక్షమైనప్పుడు అన్నప్పటికీ ఎవరు వచ్చారు? ఇక్కడ యేసుప్రభు గారు వచ్చారు. రెండవ వచనములో
ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇంకా ఏమవుదాము, ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అన్నప్పుడు ఎవరు వచ్చారు ఇక్కడ? కుమారుడు. ఆ, ఆయన ఆయన ఉన్నట్లుగానంటే ఎవరు? కుమారుడు. ఆయనను చూతుమంటే ఎవరు? కుమారుడు. ఆయనను పోలి ఉందమంటే ఎవరు? కుమారుడు. చూడండి ఎంత తేటతెల్లగా మనకు అర్థమవుతుంది. చూడండి, అంటే ఇది ఏం తెలియపరచబడుతుంది ఏంటి అని మనం చూస్తే, 1వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి 2వ అధ్యాయము 28 వరకు ఒక భాగాన్ని ఐక్యత యొక్క భావాన్ని చూపిస్తుంది. తర్వాత 2వ అధ్యాయం 29వ వచనం కాడ నుంచి 5వ అధ్యాయం 21వ వచనం యొక్క ఏంటి మీనింగ్ అంటే ఐక్యత యొక్క ఉద్దేశం చూపిస్తుంది. అంటే ఇంచుమించు ఇక్కడేమో డాక్టరింగ్, అక్కడేమో మనం అనుసరించవచ్చింది. తేటతెల్లగా అర్థమవుతుంది. తర్వాత నేను 3వ వచనం, ఆయన యందు కుమారుని యందు ఈ నిరీక్షణ పెట్టుకునే ప్రతివాడు, అంటే యేసుప్రభు గారు. ఆయన అంటే పవిత్రుడైనట్లు, యేసుప్రభు గారు పవిత్రుడైనట్లు మనం పవిత్రంగా చేసుకున్నాం. పాపం చెయ్యి ప్రతివాడు ఆజ్ఞాతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. 5వ వచనం, పాపము తీసివేయటక ఆయన కుమారుడు, అంటే యేసుప్రభు గారు ప్రత్యక్షమైన మీకు తెలియను. కుమారుని యందు పాపం ఏమీ లేదు, ఆయన యందు అంటే కుమారుడు. 6వ వచనం, ఆయన యందు కుమారుని యందు నిలిచినాడు ఎవడో పాపం చెయ్యుడు. అంటే యేసుప్రభు గారిలో మనం నిల్చుంటే పాపం చెయ్యజాలము, దేవునికి దగ్గరగా అవుతాము. 7వ వచనం, చిన్నపిల్లరా ఆయన అంటే మళ్ళీ యేసుప్రభు గారు నీతిమంతుడై ఉన్నట్లు. పిలాతు వాళ్ళ భార్య అన్నారు కదా, ఆయన నీతిమంతుడు, ఆయన జ్యోతికి వెళ్ళకంటే పిలాతు వాళ్ళ భార్య మాట విని పిలాతు నీళ్ళు తెచ్చి చేతులు కట్టుకుని వాళ్ళ ముందే జల్లుతాడు. ఆయన నేను రక్తాపరాధం నుంచి నేను దూరంగా ఉంటున్నానని. 8వ వచనం, అపవాది క్రియలు అయిపరచటకే యేసుప్రభు గారు వచ్చారు, కుమారుడు అని చూడండి. 9వ వచనం చూడండి, దేవుని అంటే తండ్రి మూలంగా పుట్టిన ప్రతివాని యందు ఆయన తండ్రి బీజం నిలిచిను, వాక్యం అండి. 10వ వచనం, దీన్ని బట్టే దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడను. కరెక్ట్గా తెలిసిపోయింది కదా, పరిశుద్ధాత్ముడు రాయించేశారు కదా. హేబేలు దేవుని బిడ్డ, కయ్యోను సాతాను బిడ్డ. హేబేలు దేవుని ప్రకారంగా నడిచాడు, కయ్యోను దేవుని ప్రకారంగా నడచలేదు. అందుకని వాళ్ళకి వాలిద్యాలు ఇవన్నీ మనకు 4 అధ్యాయం అంతా ఆదికాండం మనకు కనపడతాయి. 10వ వచనం లాస్ట్ వచనం, దేవుని తండ్రి సంబంధి కాడు. 11వ వచనం, మనం ఒక్కనొకరు ప్రేమించవాలనేది మీరు మొదటి నుండి విన్న వర్తమానమే. 12వ వచనం, మనం కయ్యోను వంటి వారమై ఉండరాదో. వచ్చారు ఇక్కడ కయ్యోను వచ్చారు ఇక్కడ. 12వ వచనం చూడండి, ఎందుకని వాడు దుష్టుడి సంబంధై తన సహోదరుని చంపును, తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవైన గండునే గనుక. అంటే ఎవరి సంబంధాలు అన్నది మనము గుర్తించుకోవచ్చింది, ఆలోచించుకోవచ్చింది. కయ్యోను దుష్టుని సంబంధం వాడు, హేబేలు నీతి సంబంధ వ్యక్తి ఎవరు. 13, సహోదరులారా లోకం మిమ్మల్ని ద్వేషించడంలో ఆశ్చర్యపడకండి, మనం సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మనలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. ఎప్పుడైతే ప్రేమ నీలో పుడతాదో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:13లో అంతా చదువుకుంటే ప్రేమ యందు నువ్వు లేకపోతే వ్యర్థం. 14, మనం సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మనలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుతాం. ప్రేమింపనివాడు మరణమందు నిల్చండి, ప్రేమ లేకపోతే మరణం వందే నిల్చున్నాం. 15, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. 16, ఆయన కుమారుడు మనకు నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక దీన్ని బట్టి ఎట్టిదో తెలుసుకొనిచున్నాం, మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టే బద్దులై ఉన్నాం. 17, ఈ లోకపు జీవనాపద గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి తన కరుణను అతనికి మూసివేసిన దేవుడి అంటే తండ్రి ప్రేమ వాని ఎందలా నిల్చును. చేతులు ముడుచుకుంటే ఏమి ఇవ్వకపోతే దేవుని ప్రేమ అతనిలో ఉండదు. 18, చిన్నపిల్లారా మాటతో నాలుగుతో కాక క్రియలతో సత్యంతో ప్రేమించము. క్రియ ఉండాలండి, తర్వాత సత్యం ఉండాలండి, ప్రేమ ఉండాలి. ఈ 3 లేకపోతే వ్యర్థమండి. ఇందువలన మనము సత్య సంబంధం అని తెలుసుకున్నాం. తండ్రి ఎదుట మనం హృదయంలో సిద్ధపరచుకుందాం, సిగ్గుపడం తండ్రి ఎదుట. ఆయన లెక్కలు అడుగుతున్నప్పుడు మనం దాకోం, ఆదాము దాక్కున్నట్టు దాకోం. ఆదాము ఏం చేసాడు? తినొద్దన్న పండు తింటే దాక్కున్నాడు. తర్వాత పశ్చాత్తాపడి పరదేశికి వెళ్ళారనుకోండి,
20 హృదయము మన యందు దోషారోపణ చేసినప్పుడల్లా దేవుడు తండ్రి మన హృదయం కంటే అధికుడై సమస్తం ఎరుగును. మన హృదయంలో తప్పు చేసామా కాకుండా దేవుని యందు పరిపూర్ణంగా జీవించాలి. దేవుని యందు ఆయన కుమారుని బట్టి మనం జీవించాలి, ఆయన ఆలోచన బట్టి జీవించాలి, ఆయన ప్రేమను బట్టి మనం జీవించాలి. అన్ని విధాలుగా 21 ప్రియులారా, మన హృదయం మన యందు దర్శనం 21 అయిపోయింది కదా. 22 మరియు మనం ఆయన తండ్రి ఆజ్ఞలు గైకొనిచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నావు గనుక మనం ఏం అడిగినది ఆయన వల్ల, తండ్రి వల్ల మనం పొంది ఉన్నాం. 23 ఆయన అంటే తండ్రి ఆజ్ఞ ఏమనగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచి ఆయన కుమారుడు మనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఒకరినొకరు ప్రేమింపవలనది కుమారుడు ఆజ్ఞ ఇదే. అంతే కదా. కుమారుడు ఆజ్ఞ ఏంటి? 23 దేవుని యొక్క ఆజ్ఞ. కుమారుడు ఆజ్ఞ ఏంటి? ఆయన నామందు విశ్వాసం ఉంచి. 24 ఆయన అంటే తండ్రి గైకునుడు, ఆయన ఆజ్ఞలు గైకునువాడు ఆయన యందు తండ్రి యందు నిలిచి ఉండును, వాని యందు తండ్రి నిలిచి ఉండును. ఆయన తండ్రి మన యందు నిలిచున్నాడని మనకి అనుగ్రహించిన ఆత్మను అంటే పరిశుద్ధాత్మను బట్టి తెలుసుకొనిచున్నాం. ఎంత తేటగా మనకు అర్థమైపోతుందండి. అర్థమైంది కదండి. చాలామందికి అర్థం అవ్వాలి. ఎందుకంటే అర్థం అవ్వాలంటే దేవుని యొక్క మాటలు మనం చదువుతున్నప్పుడు, ఆ మాటలు మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఆ మాటలు మనము అంతకంతకి అభివృద్ధి కలిగే వారంగా మనం ఉండాలని మరొకసారి ఈ మాటలన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు మనం విన్నది యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం విన్నాం, 2 అధ్యాయం విన్నాం, 3 అధ్యాయం కూడా విన్నాం. ఎవరెవరు ఇప్పుడు మాట్లాడారన్న విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మరి మనం కూడా అలాగా తెలుసుకుని ప్రభులో అంతకంతకు అభివృద్ధి పొందాలని, దేవుడు తన కృపచేత ప్రేమ చేత మనల్ని అభివృద్ధి పరచాలని, మరి ప్రేమతో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాలని, దేవుని యొక్క విలువైన మాటలు మనం అందరం కూడా వినివారంగా ఉండాలని, ఆయన ఆలోచన బట్టి మనం ఉండాలని, దేవుడు తన ప్రేమ చేత మనల్ని కూడా తన ప్రేమను చాటించేవారుగా, తన ప్రేమను తెలియపరిచేవారుగా, అనేకుల్ని రక్షించేవారుగా మనం ఉండాలని నేను ఇంతటితో ఈ మాటలో ముగిస్తున్నాను. అర్థమైంది కదండి. 1 నుంచి 2 అధ్యాయం 28 వరకు ఒక భాగం, 2 అధ్యాయం 29 కాడ నుంచి 5 అధ్యాయం 21 వరకు రెండో భాగం. 1వ భాగం ఏంటి? మనం అనుసరించవచ్చింది. 2వ భాగం ఏంటి? మనం పాటించవచ్చింది. మనం ఇక్కడేమో ఇది సంగతి, అదేమో మనం అనుసరించవచ్చింది. ఇది సిద్ధాంతం, ఇది డాక్టరింగ్, అదేమో ప్రాక్టికల్ లైఫ్. అందుకనే ఆయన అంటారు చూడండి, 29, 28 మొదటి వచనం, 2 అధ్యాయం 28 మొదటి లైన్. కాబట్టి చిన్నపిల్లలు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండాలి, పడిపోకూడదు. అట్టి ప్రేమ అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇంతటితో ఈ మాటలో ప్రభునామను బట్టి ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి.